ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉంది. ఇప్పుడు దేనికి అది అగెన్స్ట్ ఉంటారని చెప్పలేను. ప్రజెంట్ అయితే బాగానే ఉంది. అంటే ఆయన ఇచ్చే పథకాలు ఎట్లా అనిపిస్తున్నారు? బాగానే ఉంది. ఫోన్ ట్యాపింగ్ గురించి ఏం చెప్తారు? రేవంత్ రెడ్డికి జగన్ కి తేడా అంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి ప్రజెంట్ అయితే అన్న ఇప్పుడు ఇందిరమ్మ ఇంట్లో అంటున్నారు కదా, వస్తాయి అంటారు. అవును, దానికోసమే ఎదురు చూస్తున్నాము. వస్తాయని ఆశిస్తున్నాము. అంటే డబుల్ బెడ్రూమ్స్ అప్పుడు అప్లై చేసిండ్రు మీరు? ఆశిస్తున్నాము. అయితే డబుల్ బెడ్రూమ్స్ అప్పుడు అప్లై చేస్తే ఏమని చెప్పారు? మరి ఇందిరమ్మ ఇంట్లో గురించి ఏం చెప్తారు? డబల్ బెడ్రూమ్స్ వస్తాయని ఆశ ఉంది. చెప్పారు. మళ్ళీ కొంచెం వర్షాల విషయం కూడా కొంచెం 6 గ్యారెంటీస్ లో మీకు ఎన్ని గ్యారెంటీస్ అన్నారు? ఇన్ని అంటే మాకు స్పెషల్ ఏంటంటే లేడీస్ది అది మాకు నచ్చలేదు. ఫ్రీ కరెంట్ కానీ 500 గ్యాస్ కానీ బాగానే ఉంది ప్రజెంట్. అంటే ప్రతి ఒక్క మహిళను కోటీశ్వరులను చేస్తా, 1 కోటి మంది మహిళలు అన్నాడు. మరి కోటీశ్వరులను చేయగలుగుతాడా మహిళలని? చేయగలుగుతాడని ఆశిస్తున్నా. మరి చేయాలి అంటే రెవెన్యూ కావాలి కదా, మరి రెవెన్యూ లేదు అంటున్నాడు కదా మళ్ళీ ఆయననే. మరి ఎట్లా అవుతుంది అంటారు? అది ఫ్రీ బస్ అనేది మాత్రం చాలా వరస్ట్. అంటే లోకల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎలక్షన్స్, మరి ఏ పార్టీ వస్తుంది అంటారు అందులో? ఇదే కాంగ్రెస్ వస్తుంది అనుకో. మళ్ళీ కాంగ్రెస్. ఎందుకంటే కాంగ్రెస్ ఎందుకంటే వస్తుంది భరోసా. చేసిన కొన్ని పనులు వీళ్ళు వేరే వాళ్ళు చెప్పకుండా బయటికి చెప్పకుండా కొన్ని ఉన్నాయి, లోపాలు ఉన్నాయి, చేస్తున్నారు. అంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు డెవలప్మెంట్ కనిపించింది కదా. అవును, డెవలప్మెంట్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు అనిపించింది. ఇప్పుడు కూడా కొత్తగా కదా మేడం.